వస్తే సుకన్య, వస్తే సుకన్య. నువ్వున్నావేంటి ఇక్కడ? మా అమ్మేది? అత్తయ్య సుకన్య ఎక్కడ? మీ అమ్మని తీసుకుని ఇప్పుడే వెళ్ళిపోయారు. మరి అదగా నిజం చెప్పు. వాళ్ళకి నాకు నువ్వే కావాలని గొడవలు పెడుతున్నావు. మమ్మల్ని విడదీసి మాలో మేము కొట్టుకు చచ్చేలా చేస్తున్నావు. నాకు తెలుసు. ఎలా తెలుసు? నిన్న నువ్వే మీ అమ్మ స్నేహాలతో చెప్తుంటే స్వయంగా విన్నాను. వినేసావా? ఓసి పిచ్చిదానా. మా అమ్మ చెల్లి బాధపడుతుంటే వాళ్ళకలా చెప్పాను. అది చాటిగా విని నన్ను అనుమానిస్తున్నావా? లేదు, నువ్వేమైనా చేయగలవు. ముందు మీ అమ్మని వాళ్ళు ఏదో ఒకటి చేయకముందే మేలుకో. నీ శత్రువులు వాళ్ళు కానీ నేను కాదు. మొన్న రాత్రి ఎవరో కిరాయి హంతకులతో సుకన్యవతిని చంపించాలని చూసావటి కదా. తన ఆ కోపంలో ఉంది. ఇంట్లో ఉన్నప్పుడే మీ అమ్మని చావ కొట్టింది. ఈ పాటికి చంపేసి ఉంటుందేమో. మా అమ్మని వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్లారో చెప్పు ప్లీజ్. మీ అమ్మైనా మా అమ్మైనా ఎవరికైనా అమ్మ ఒక్కటే కదా. ప్లీజ్ చెప్పు. అమ్మ సెంటిమెంట్తో అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను. కాదు, చూపిస్తాను. పద. ఇందు, కార్ కీస్ ఇవ్వు, నేను డ్రైవ్ చేస్తాను. తొందరగా పదపన్నా, స్పీడ్గా వెళ్ళు. వాళ్ళని క్యాచ్ చేయాలి. అలాగే. ఇంటికి వాళ్ళు అసలు ఎటెళ్ళారో ఏంటో. మీ అమ్మని తీసుకొని వాళ్ళు ఈ రోడ్లోనే వెళ్లారు. మా అమ్మని ఏం చేస్తారో ఏంటో అపర్ణ. కట్ చేసిందేంటి? కటింగ్ పనిలో ఉందేమో. కటింగ్ ఏంటి? అదే మీ అమ్మ తలని కటింగ్ చేసే పనిలో ఉందేమో. ప్లీజ్ అపర్ణ, నన్ను భయపెట్టుకో. ఎవరే? ఇందు. అదేనమ్మా, ఆ బక్కది ఫోన్ చేస్తుంది. మళ్ళీ ఏం ప్లాన్ చేసిందో ఏంటో. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,